హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అండి. రీసెంట్గా మా యానివర్సరీ వచ్చింది, అందుకోసం మేము కూర్గ్కి వెళ్ళామండి. యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి రిసార్ట్కి వెళ్ళాము. బై రోడ్ వెళ్ళామండి, కార్ జర్నీ చేసాము. చాలా బాగుండిందండి. ఆ లొకేషన్, వ్యూస్ అవన్నీ చాలా బాగుంది అని అనిపించింది మాకైతే. ఈ రిసార్ట్ పేరు అయాతన హెరిటేజ్ రిసార్ట్ అండి. ఇదైతే చాలా బాగుంది. అది హిల్ స్టేషన్ కదా, అందుకే క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ రోజైతే వర్షం పడుంది. ఈ చిన్న చిన్న ప్లాంట్స్ చూడండి, అవి ప్లాంట్స్ కాకపోతే అవి చూడ్డానికి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అవి కూడా. ఇక మనం లోపలికి వెళ్ళిపోదామండి, రిసార్ట్ లోపలికి. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏంటో ఒక వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. చూసారా, పింక్ కలర్లో ఉన్నాయి. ఇవైతే చూడ్డానికి చాలా బాగున్నాయి, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. మీకెవరికైనా ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి వెరైటీగా ఉండే ఫ్లవరు. చాలా బాగుంది అయితే. ఇక్కడ కనిపించేవి మనకిచ్చే రూమ్స్ అండి. అవి చూడండి, అంత గ్రీనరీగా ఉంది. ఏదో ఫారెస్ట్లో ఉంటున్నట్టు అనిపిస్తుంది మనకైతే. అంత గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుందండి ఇక్కడ. రూమ్లోకి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ ఏదో వెల్కమ్ గిఫ్ట్ అంటండి, ఇట్లా బాక్స్ లాగా ఇచ్చారు. దీంట్లో స్వీట్స్, కేక్స్ అవన్నీ అయితే ఉన్నాయండి. ఇది చూసారా, బ్లాక్ కలర్ ఏదో చాక్లెట్ అనుకుంటా. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే రూమ్లో ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. దీంట్లో డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే తీసుకోవచ్చు, ఎందుకంటే రూమ్లో ఉంటాయి కాబట్టి. అలాగే ఇది బాల్కనీ వ్యూ అండి. బాల్కనీలోకి రాగానే చూడండి, అంత హిల్స్, గ్రీనరీ, బయట ఇట్లా చైర్స్ లాగా వేసిందండి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగుంది. ఓ పక్క రెయిన్ పడతా ఉంది. ఈ అయాతన రిసార్ట్ స్పెషల్ ఏంటంటే, దీంట్లో ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంటుందండి. చూసారా, వాటర్ ఫాల్ అది. వర్షం కూడా తగ్గిపోయింది, అందుకే మేము ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది వాటర్ ఫాల్కి వెళ్ళేదానికి రూట్ అండి ఇది. మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
నేను స్విమ్ చేయడానికైతే వచ్చేసానండి. ఇది చాలా పెద్ద పూలు, చాలా బాగుందండి. పూల్కి ఎదురుగా వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది. చూడడానికి చాలా బాగుంది. అలా కాసేపు స్విమ్ చేసి రిలాక్స్ అయిపోదామని చెప్పేసి వచ్చానండి నేను. ఈ రిసార్ట్లో ఈ ట్రైబల్ డ్యాన్స్ చాలా ఫేమస్ అంట అండి. అందుకే అది చూసాము, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత బాగా ఆకలేసేసరికి డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉందండి. చలికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అయితే మనకి ఫ్రీ అండి. మనకు ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ కానీ చూపిస్తే మనకి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఫ్రీగా ఇస్తారండి. మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇది రెస్టారెంట్ అండి, గ్లాస్ హౌస్. మనం అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. చూడ్డానికి చాలా బాగుంది కదా, లైటింగ్స్ అంతా బాగా చేస్తున్నారండి. నైట్ టైం అయ్యేసరికి లైటింగ్స్తో ఫుల్ బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపించేది వాటర్ ఫాల్ అండి. నేను మార్నింగ్ టైం చూపించాను కదా వాటర్ ఫాల్, అది నైట్ వ్యూ అండి. చూడండి లైటింగ్స్ పెట్టి అసలు ఎంత బాగుందంటే దూరానికి బాగా కనిపిస్తుంది కదా. సో ఇదండి మా కూర్గ్ జర్నీ. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.